హాయ్ హలో వెల్కమ్ టు తనుస్ వరల్డ్. ఈ వీడియో అయితే మేము మానసాదేవి టెంపుల్కి వెళ్ళినప్పుడు తీసిన వీడియో. మేము ఫస్ట్ గుడికి వెళ్ళగానే లోపలికి వెళ్ళాలంటే పసుపు పారని కంపల్సరీ పెట్టుకోవాలని చెప్పారు. అండ్ జడ వేసుకోవాలని, చున్నీ వేసుకోవాలి కంపల్సరీ, లేకపోతే ఎంట్రీ ఉండదు దేవత దగ్గరికి అని చెప్పారు. సో మేమైతే అవన్నీ రూల్స్ అన్నీ పాటించి లోపలికి అయితే వెళ్ళాము. లోపలికి వెళ్ళాక చెప్పారు అక్కడ ఒకరు, ఫస్ట్ శివలింగాలకు అభిషేకం చేశాక దర్శనం చేసుకోవాలి దేవతని అని చెప్పారు. మేము లోపలికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చాం. బయటకు వచ్చి శివలింగాల దగ్గర అభిషేకం చేసాం మేము అందరం కలిసి. అయితే ఇక్కడ ఒక జోక్ జరిగింది. ఎగ్జిట్లో నుంచి ఎంట్రీ అవ్వచ్చు కదా, జనాలు లేరు కదా అని మా అక్క అంటుంది. అయితే మా అన్న అంటున్నాడు, ఈ దేవుని దగ్గరికి వచ్చి 4 చుట్లు కూడా తిరగారు, మీరు ఎందుకు వచ్చారు దేవుడి దగ్గరికి అని మా అన్న అంటున్నాడు. ఇంకా అక్కడైతే బాగా ఫన్ క్రియేట్ అయింది, మస్తు నవ్వుకున్నాము. ఇంకా అలా లోపలికి వెళ్ళి శివలింగాలకైతే అభిషేకం అయితే స్టార్ట్ చేస్తాం. ఇంకా మా పాప కూడా చూసి నేను కూడా చేస్తానని తను కూడా అంటే, మా మమ్మీ అయితే తనకు కూడా చెంపించి అయితే చేపించింది. తనైతే మాలేగా నీళ్ళు ముంచుకుంటానని లోపలికి అయితే వంగుతుంది. తనకేమో అందట్లేదు, చెప్తే వినట్లేదు. ఇంకా మా మమ్మీ కాసేపు కన్విన్స్ చేసి తనకి మా మమ్మీ ముంచుకుంటూ అభిషేకం అయితే చేపించింది. ప్రతి లింగానికి తనైతే అభిషేకం చేసింది. మంచిగా అనిపించింది నాకైతే. మేమైనా కాసేపు ఎంతసేపు పోస్తో వద్దులేమో సైలెంట్గా రమ్మంటే అస్సలు వినలేదు. ఇంకా తన డ్రెస్ అంతా తడిచిపోయింది, అయినా సరే చేసుకుంటూ వచ్చింది. మేమైతే ఫాస్ట్గా జనాలు ఉన్నారనేసి ఫాస్ట్గా చేసుకుంటూ వచ్చేసాం. మా అన్న అయితే స్లోగా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ 108 లింగాలకి అలాగే చెప్పుకుంటూ మంచిగా మన స్లోగా పోసుకొచ్చిండు అభిషేకం అయితే. మంచిగా అనిపించింది. ఇంకా మా అక్క వాళ్ళైతే అన్న అభిషేకం అయిపోయేదాకా మేము బయట వెయిట్ చేసి అమ్మ వాళ్ళని వెళ్ళమని చెప్పింది. అక్క వాళ్ళు కూడా మాతో గుడికి వచ్చారు కదా, వాళ్ళని లోపలికి వెళ్ళమని చెప్పి మా మమ్మీ నా కోసం మా అన్న కోసం అయితే వెయిట్ చేసింది. నేనైతే మా అన్నను ఒక వీడియో తీసుకొని వచ్చి మా అన్న తర్వాత వచ్చింది. ఇంకా మా పాప అయితే ఇట్లా స్టంట్లు వేస్తుంది బయట. ఇంకా వాడు వచ్చాక అన్న వచ్చాక లోపలికి వెళ్ళాం మేము. ఈ గుడి గురించి తెలుసుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ మాకైతే అంత టైం లేకుండే. అక్క వాళ్ళ పాప బర్త్డే అవ్వడం వల్ల ఫాస్ట్గా వెళ్ళి రావాల్సి వచ్చింది. ఇంకా చెవులు కుట్టే ఫంక్షన్ కూడా ఉండే. 12 లోపే తనకైతే చెవులు కుట్టించేయాలని ఫాస్ట్గా టెంపుల్కి వెళ్ళి ఫాస్ట్గా మేమైతే రిటర్న్ అయిపోయాను. అందుకే అసలు మాకు వెళ్ళినట్టు కూడా లేదు. అసలు టెంపుల్కి వెళ్ళాం కానీ ఏది చూసినట్టు వెళ్ళినట్టు కూడా మాకు అస్సలు అనిపించలేదు. అక్క నేను అనుకున్నాం మళ్ళీ టెంపుల్కి ఒకసారి వచ్చి నిదానంగా మంచి అన్నీ చూసి దర్శనం కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి అని అనుకున్నాం. అండ్ మా భావనైతే తీసుకురావద్దని అన్నది మా అక్క నెక్స్ట్ టైం. ఎందుకంటే ఫాస్ట్ ఎప్పుడు కానీ జెంట్స్తో బయటకు వెళ్తే ఏమైంది తొందరగా కానీ అంటూనే ఉంటారు, ఇంట్లో అంతే బయట అంతే. అందుకే ఇంకొకసారి భావన తీసుకురావద్దని మా అక్క అయితే అంది. ఇంకైతే మేము దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చి కొబ్బరికాయలు అయితే కొట్టాము. ఈ కొబ్బరికాయలు అయితే ఇక్కడ 2 కొట్టారు, కానీ ఇక్కడ ఏమేమి దేవతలు ఉన్నాయి, దేని కొబ్బరికాయ కొట్టాలని మాకైతే అస్సలు తెలియదు. కొబ్బరికాయలు అయితే అక్కడ చెప్పారు 2 కొట్టాలని చెప్పారు. కొబ్బరికాయలు తీసుకునే దగ్గర మేమైతే 2 కొట్టాం, కానీ ఏ దేవునికి కొట్టామనేది మాకే క్లారిటీ లేదు. అండ్ గుడి పక్కకి 2 దేవతలు ఉన్నాయి. మానసాదేవి గర్భగుడితో పాటు 2 దేవతలు అయితే ఉన్నాయి, కానీ అవి ఏం దేవతలు అనేది మాకు తెలీదు. తెలుసుకున్నంత టైం కూడా లేదు. అందుకే ఇంకా నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా వెళ్ళాలని నేను మా అక్క అయితే అనుకున్నాం. ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసి మేమైతే రిటర్న్ అయిపోయాము. అక్క వాళ్ళు అప్పటికే బయటకు నడుస్తున్నారు. మా బావ అయితే పదండి లేట్ అవుతుంది అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకంటే పాపకు చెవులు కుట్టడానికి హౌస్ లైన్ అయితే ఇంటికి వచ్చాడని ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేస్తున్నారు. ఇంకా అందుకే తొందర రిటర్న్ అయిపోయాం. బయట అయితే హనుమంతుడిది విగ్రహం ఉంది, చాలా బాగుంది ఇక్కడ. మేమైతే అక్కడికి వెళ్ళలేదు, దూరం నుంచి అయితే వీడియో తీసాను నేను. ఇంకా ఇక్కడ మా బావ అయితే పువ్వులు అయితే తెచ్చాడు మా అమ్ము బర్త్డే కదా, ఒకవేళ ఈవినింగ్ పెడితే బాగుంటుందేమో అని అక్క తెమ్మన్నది, అందుకే తీసుకొచ్చారు. ఇంకా ఇక్కడ మా బావ అయితే ఒక 20 రూపీస్ థమ్స్అప్ తీసుకున్నాడు. ఆయన మంది అందరికీ వాటర్ అయితే కొనిచ్చాడు. ఇంకా మా పాప కూడా థమ్స్అప్ కావాలి, తనకు కూడా ఒకటి 20 రూపీస్ థమ్స్అప్ తీసుకున్నాం. ఇంకా మా కార్లో జనాభా అయితే చూసి భయపడకండి. మేము ఎప్పుడు వెళ్ళినా ఎక్కడికైనా అక్క వాళ్ళు వెళ్తే చాలామంది అందరం కలిసి వెళ్తాం కాబట్టి ఒకటే కార్లో ఇంతమంది అయితే కూర్చొని వెళ్తే ఇంకా ఎక్కువ కూర్చొని వెళ్ళిన రోజులు అయితే ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అందరికీ.